ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రచ్చ గెలిచారో లేదో కానీ ఇంట గెలవటం మాత్రం ఆయన వల్ల కావటం లేదని కొడంగల్ నియోజకవర్గంలో పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. రాష్ట్ర ప్రజల్లో రేవంత్ రెడ్డికి ఎలాంటి పేరున్నా, నియోజకవర్గానికి ఎంత చేసినా నేతల్లో మాత్రం ఐక్యతను సాధించలేకపోతున్నారు. తన నియోజకవర్గంలోని నాయకుల దగ్గర గౌరవం పొందలేకపోతున్నారు. రేవంత్ సీఎం అయితే మాకేంటి, మా తీరు మాదే అని కొడంగల్ కాంగ్రెస్ నేతల్లో ఒక వర్గం తెగేసి చెబుతోంది. స్థానిక మున్సిపాలిటీల్లోనే సీఎంకు, ఆయన పరివారానికి వ్యతిరేకత ఉందని 1-2 సంఘటనలు నిరూపిస్తున్నాయి. మాజీ మున్సిపల్ చైర్మన్ జగ్గప్ప, అతని అనుచరులు సీఎం రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకునేందుకు ఇష్టపడటం లేదు. మనోడు సీఎం అయ్యాడన్న ఫీలింగ్ వారిలో అస్సలు లేనేలేదు. సీఎం వచ్చే సభలకు వాళ్ళు హాజరు కూడా కావటం లేదు. కొడంగల్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని పునర్నిర్మించేందుకు నిర్వహించిన శిలాన్యాస కార్యక్రమాన్ని కూడా వాళ్ళు బాయ్కాట్ చేశారు. పైగా పార్టీ మొత్తం ఒకటిగా లేదనే సందేశాన్ని ఇచ్చేందుకు కాంగ్రెస్ లో రేవంత్ వ్యతిరేకులు ప్రయత్నిస్తున్నారు. ఒక మధ్యస్థ నాయకుడు అలిగితే ఎవరికి నష్టం? పార్టీకి కొంత నష్టం జరిగినా నాయకుడికే ఎక్కువ నష్టం సంభవించటం ఖాయం. అయినా సరే రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఒక వర్గం మాత్రం పోతే పోని అన్నట్లుగా వ్యవహరిస్తోంది. నియోజకవర్గంలో యువ నాయకుల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మున్సిపల్ ఎన్నికల్లో తమ ప్రత్యర్థికి అవకాశం ఇచ్చారన్న ఈర్ష్యతో ఓ వర్గంలోని యువ నాయకుడు అలకబాట పట్టారు. రాక కొడంగల్కు వచ్చిన అవకాశాన్ని చేజారనివ్వద్దు, 10 ఏళ్ల పాటు విభేదాలు మరిచి అభివృద్ధిలో భాగస్వాములు కావాలి అని సీఎం స్వయంగా పిలుపునిస్తున్నా ఆ నాయకుడి తీరు మారేలా కనిపించడం లేదు. కొడంగల్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని పునర్నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 110 కోట్ల నిధులతో బృహత్తర ప్రణాళిక రూపొందించింది. సీఎం రేవంత్ కృషితో ఈ భవ్య మందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ స్వయంగా హాజరయ్యి భూమి పూజ, శిలాన్యాస కార్యక్రమం జరిపించారు. కానీ ఈ కార్యక్రమానికి కొడంగల్లో రాజకీయంగా చాలా చారిత్రాత్మకమైన కుటుంబం నుంచి యువ నాయకుడిగా ఎదిగిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జగ్గప్ప హాజరు కాలేదు. ప్రస్తుత మున్సిపల్ చైర్పర్సన్ నందారం ప్రశాంత్ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి నందారం కుటుంబం ఆలయ ధర్మకర్తలుగా ఉండటం, నందారం కుటుంబం జగ్గప్ప తండ్రి గురునాథ్ రెడ్డి కుటుంబానికి దశాబ్దాల వైరం ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కాకపోతే జగ్గప్ప రాకపోవడం వల్ల కొడంగల్లో కాంగ్రెస్ పార్టీ విభేదాలు బయటపడ్డాయి. ఇతర పార్టీల్లోనూ జనంలోనూ కాంగ్రెస్ నేతలు పలుచనయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి స్వయానా గురునాథ్ రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల తరువాత గురునాథ్ రెడ్డికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. సముచిత గౌరవం ఇచ్చే విధంగా ప్రతి స్వాతంత్ర, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా నారాయణపేట జిల్లాలో అధికారిక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా గురునాథ్ రెడ్డిని ఎంపిక చేస్తూ వస్తున్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా కొనసాగిన గురునాథ్ రెడ్డిని సీఎం రేవంత్ చాలా గౌరవ భావంతో చూస్తారు. ఆయన్ను పెద్దాయనగా అభివర్ణిస్తారు. ఇప్పుడు ఆలయ శిలాన్యాస్ కార్యక్రమానికి ఆయన, జగ్గప్ప హాజరు కాకపోవటంపై రేవంత్ రెడ్డి శుతిమెత్తగా సన్నాయి నొక్కులు నొక్కారు. కొందరు హాజరు కాలేదంటూ అలాంటి వారిని చేయగలిగిందేమీ లేదని వ్యాఖ్యానించారు. ఇది తన పట్ల ఉన్న ధిక్కారంగా భావించాల్సి ఉంటుందని పరోక్షంగా హెచ్చరించారు. అయితే చాన్నాళ్లుగా రేవంత్ రెడ్డిని పట్టించుకోకూడదని నిర్ణయించుకున్న జగ్గప్ప దారికి వస్తారని చెప్పడం కష్టమే. చూడాలి ఏం జరుగుతుందో.